కంప్లీట్‌గా నైరుతి మూలకు పడిందండి. కంప్లీట్ నైరుతి మూల. ఇది నైరుతిలో వచ్చింది. అంటే పడమర గోడకు టచ్ అయిపోయి ఉండి, దక్షిణం గోడ టచ్ అయి ఉందంటే నైరుతి మూలలో పడ్డట్టు. అంటే నైరుతి కప్పుగా పడినట్టు, మూత పడినట్టు. సో, దీంతో ఏం జరుగుతుందంటే పడమర నైరుతి వల్ల ఇంటి యజమానికి ప్రాబ్లమ్ వస్తదండి. తర్వాత యజమాని పెద్ద కొడుకు ప్రాబ్లమ్ వస్తది. దక్షిణ నైరుతి వల్ల ఇంటి గృహిణికి ప్రాబ్లమ్ వస్తది, యజమానిరాలుకు. తర్వాత యజమానురాలుకు కూతురు ఉంటే మొదటి కూతురుకు ప్రాబ్లం వస్తుందండి. ఇవి మ్యారిటల్ లైఫ్ను డిస్టర్బ్ చేస్తాయి, వైవాహిక జీవితాన్ని డిస్టర్బ్ చేస్తాయి. పోలీస్ కేసులు, కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, హాస్పిటల్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, సర్జరీస్ బాగా జరుగుతూ ఉంటాయండి. ఇది భార్యాభర్తల్ని సంతోషంగా ఉంచదు కాక ఉంచదు. మరికొన్ని సందర్భాల్లో బెడ్ మీదనే పడుకొని ఉండేలా చేస్తుంది. ఇది వెన్నుముక లాంటిది. వెన్నుముక స్ట్రాంగ్ ఉంటే ఇలా నిలబడతాం, లేకుంటే వెన్నుముక బెండ్ అయి ఉంటుంది. సో, ఇలాంటి వాటికి అవకాశం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇది ఉండడానికి వీల్లేదు. స్వామి, ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ జరిగినాయండి మీకు? అన్నీ ఇవన్నీ ఏం చెప్పానో అవన్నీ లక్షణాలున్నాయి. అంటే దీన్ని నమ్మచ్చా? నేను చెప్పిన వాయిస్ నమ్మచ్చా? నమ్మరాదా? అంతే కదా స్వామి. మీరైతే నాకేం చెప్పలేదు కదా! నేనే చెప్పాను కదా! ఈ లక్షణాలు ఇంట్లో ఉన్నాయంటే ఎక్కువ వెయిట్ చేయకండి. ఎందుకు అంటే పిల్లల మీదకి వచ్చేస్తాయి. బాబు మీదకి అటాక్ అయితది. ఆయన మ్యారిటల్ లైఫ్‌కి వచ్చేస్తది. తర్వాత ఆయన ప్రోగ్రెస్‌కి వచ్చేస్తది. అమ్మాయి ఉంటే అమ్మాయికి వస్తది. అమ్మాయి మ్యారిటల్ లైఫ్‌కి వస్తది. ఇవన్నిటికి డిస్టర్బ్ అయినప్పుడు తీసేయండి. ఇది ఎప్పుడు తీసేయాలి స్వామి? ఎప్పుడైనా నైరుతి సంబంధించిన టాయిలెట్స్ తీయాలంటే పౌర్ణమి సమయాల్లో మాత్రమే తీయాలండి. అమావాస్య సమయంలో తీయడానికి వీల్లేదు కాక వీల్లేదు. పౌర్ణమి సమయంలో తీస్తే నేను చెప్పినందుకు నాకేం ఎఫెక్ట్ ఉండదు, తీసినందుకు మీ ఎఫెక్ట్ ఉండదు. ఈ ఎఫెక్ట్స్ ఉంటాయంటే నా అనుభవాల్లో ఉన్నాయి. మీరు తీసిందా లేదా కూడా నాకు క్యాచ్ చేయగలను నేను. ఎందుకంటే దీని ఎఫెక్ట్ నాకు ఫాలో అప్ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి సమయాన్ని తీసుకొని మంచి రోజు చూసుకొని తీసేయండి స్వామి. ఓకే అండి. రైట్.